अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 23 जिलहज है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, सदका देने से माल कम नहीं होता, किसी खताकार के कसूर को माफ करने से इज्जत बढ़ती है, और जो अल्लाह ताला के लिए तवाज़े इख्तियार करता है, अल्लाह ताला उसको रिफत और बुलंदी अता फरमाता है। और अब सुर्खियां। जगन ने की गुंटूर में सैलाब मुतासिरा किसानों से मुलाकात। चंद्रबाबू को जमीनी हकीकत जानने के लिए जमीनी दौरा करने का दिया मशवरा। तेलंगाना के कलेक्टरों के साथ केटीआर ने की वीडियो कॉन्फ्रेंसिंग। वबाई बीमारियों की रोकथाम और कब्जों को खत्म करने की हिदायत। निजाम सागर के दरवाजे खोल दिए गए। नागार्जुना सागर और गोदावरी की सतह में भी हुआ इजाफा। चौकस रहने की हिदायत जारी हुई। PSLV C-35 से दागे गए 8 सैटेलाइट समुंदर और माहौलियात की जानकारी में होगी पेशरफ्त। और अब तफसील। वायस जगनमोहन रेड्डी ने गुंटूर के खेतों का दौरा किया, जहां खेतों में पानी भर गया है और फसलें तबाह हो गई हैं। वायस जगन ने चंद्रबाबू नायडू पर तनकीद की और कहा कि महज हेलीकॉप्टर से नजारा करने से उजड़े हुए खेतों और बदहाल किसानों की हालत का अंदाजा नहीं किया जा सकता। जगन ने कहा कि लाखों एकड़ अराजी पर खड़ी फसलें तबाह हो गई हैं, मगर अब तक कोई मदद का ऐलान नहीं है। उन्होंने किसानों के हुकूक के लिए जदोजहद जारी रखने का ऐलान किया। జూలై చివరి నుంచి ఆగస్టు చివరి వరకు వర్షాలు పడలా, పంటలు ఎండిపోయిన పరిస్థితులు. సచ్చి చెడి రైతులు పంటను కొద్దో గొప్ప కాపాడుకునే కార్యక్రమం చేస్తే ఇప్పుడేమో సెప్టెంబర్ 12, 13, 14 ఒక దఫా, మళ్ళీ 5-6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో దఫా వర్షాలతో ముంచెత్తే రైతులకి ఇవాళ చేతికి ఏమీ కూడా అందని పరిస్థితి ఇవాళ రైతు కనిపిస్తూ ఉన్నాడు. 3 లక్షల ఎకరాలు పత్తి వేసినాడు, 1.5 లక్ష ఎకరా మిరపేసినారు, దాదాపుగా 30,000 పైచిలకి ఎకరాలు వరి కూడా వేశారు. ఏది కూడా చేతికి అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రూపాయి కూడా ఈ జిల్లాకు అందల, రూపాయి కూడా ఇంతవరకు రాష్ట్రానికి అందల. దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలో ఈ జిల్లాకే దాదాపుగా 120 కోట్ల రూపాయలు రావాలి, రూపాయి చేతికి అందల. రైతులకు రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి చేతికి అందల. ఈ ఇయర్కు సంబంధించి పంటల పరిస్థితి ఇది. బ్యాంకులకు పోతే బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా పంటలు చేతికందని పరిస్థితి, పూర్తిగా పంట చేతికందని పరిస్థితిలో రైతున్నాడు. ఇంత దారుణంగా రైతుంటే రైతును ఆదుకోవాల్సిన ఇదే చంద్రబాబు నాయుడు గారు నీరుడు సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఈ జిల్లాకు 120 కోట్ల రూపాయలు రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇన్పుట్ సబ్సిడీ 1000 కోట్ల రూపాయలు పైచిలుకుంటే రూపాయి అంటే రూపాయి ఏ రైతుకి ఇవ్వాల. ఇది రైతుల పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏమో వస్తాడు, షికార్లు కొడతాడు, విమానాల్లో కొట్టి వెళ్ళిపోతాడు. రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఇట్లాగా ఉంది. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు భూమి మీదకి వచ్చి రైతులు పడతా ఉన్న బాధలు ఒకసారి గమనించి, పంట పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోతే 4-5 రోజులు పంట నీళ్ళల్లో మునిగితేనే పరిస్థితి ఇట్లుంటుంది. కింద వేర్ల నుంచి కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. వేర్ల నుంచి కింద కుళ్ళిపోయి పంట ఇంత దారుణంగా తయారవుతుంది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. రైతులకు ఇప్పటికైనా కూడా తోడుగా నిలబడే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు అన్ని రకాలుగా కూడా అండదండలు ఇస్తాము, తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. वज़ीर आला केसीआर ने करीमनगर कलेक्टोरेट से मीडिया से खिताब किया। उन्होंने कहा कि रियासत के आबी ज़खायर तकरीबन भर चुके हैं। ज़खायर के लबरेज होने पर उन्होंने मसरत का इजहार किया और कहा कि आने वाले 2 साल तक जमा पानी काफ़ी हो जाएगा। उन्होंने सड़कों की तबाही पर मरम्मत के अहकाम जारी कर दिए और नुकसानात का जायजा लेकर मरकज़ को रिपोर्ट भेजने की भी बात कही। రోడ్లు బాగా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల, పట్టణ ప్రాంతాలలో కావచ్చు, కర్ణాటకలో ఇందాక నేను చూశాను. ఇదే పరిస్థితి అన్ని మున్సిపాలిటీలు కూడా బహుశా ఉంటుంది.
కొన్ని చోట్ల పంచాయతీరాజ్ రోడ్స్ కట్టని అవి చర్యలు తీసుకుంటా ఉన్నారు. R&B రోడ్స్ కొన్ని చోట్ల కట్టని అవి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి వెంటనే ఈ జరిగిన నష్టం గురించి నివేదిక కూడా సమర్పిస్తాం. అన్ని జిల్లాల కలెక్టర్ని చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ ఆదేశించారు. ఆ ప్రకారం అది కూడా చేస్తాం. నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జిల్లా కలెక్టర్లు ఎస్పీలందరూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా మంత్రులు దయచేసి ఎవరి జిల్లా పరిధిలోనే వాళ్ళు ఉండాలి అన్ని జిల్లాలలో. అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. तेलंगाना में बारिश से पैदा होने वाली सूरत हाल का जायजा लेने के लिए वजीर बल्दी नक्स KTR ने वीडियो कॉन्फ्रेंसिंग के जिले कलेक्टरों से खिताब किया और उन्हें जरूरी हिदायत जारी की। साफ सफाई के इंतजाम करने, नालों पर से कब्जों की बर्खास्तगी, मलेरिया और बारिश के पानी की निकासी और दूसरे उमूर अंजाम देने की KTR ने कलेक्टरों को हिदायत दी। ప్రజారోగ్యానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సీజన్ అట్లాంటిది కాబట్టి ఈ డెంగ్యూలు కానీ, మలేరియాలు కానీ, ఇతర జబ్బులు కానీ ఏవి రాకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ అని చాలా డీటెయిల్డ్ గా నోట్ పంపించారు. దాన్ని విధిగా ఫాలో అవ్వండి. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, నాలాసు, సైడ్ డ్రైన్స్ వీటి విషయంలో మీకు స్పష్టమైన గైడ్ లైన్స్ వస్తాయి. దాని ప్రకారం ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి గుర్తించండి. మూడవది, మీ ఊర్లలో ఉండే చెరువులు, వాటి చుట్టూ వెలిసిన నిర్మాణాలు, వాటికి ఉండే ఫీడర్ ఛానల్, ఇవన్నింటిని కూడా గుర్తించి మీరు రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం కలిసికట్టుగా జాయింట్ గా టీములుగా ఏర్పడి ఆ ప్లానింగ్ కూడా సరిగా చేసుకోండి. ఎక్కడెక్కడైతే డీసిల్టింగ్ చేయాలో, ఎక్కడెక్కడైతే ఫీడర్ ఛానల్ కబ్జా గురైనాయో, ఎక్కడెక్కడైతే వాటిని తొలగించాలో చాలా యాక్టివ్ గా ఆ పనిలో ఉండండి. ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైనది శిథిలావస్థలు. ఎందుకంటే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం ప్రజల ప్రాణాలు కాపాడటం. శిథిలావస్థలో ఉన్న భవనాలు ఎక్కడా కూడా మీరు పొరపాటును కూడా ఎక్కడా కూడా లీనియంట్ గా ఉండకుండా చాలా నిర్దాక్షిణ్యంగా వారిని ఇవాక్యువేట్ చేయించాలి, వారిని కూలగొట్టుకోమనాలి. వారు మొండిగా మాట వినని పక్షంలో కనుకుంటే చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం సహకారం కూడా తీసుకోండి. तेलंगाना के आबी ज़खायर लबरेज हो चुके हैं। आबी ज़खायरों से फाजिल पानी छोड़ा जा रहा है। निज़ाम सागर के खूबसूरत मंजर के नज़ारे के लिए अवाम का हुजूम उमड़ पड़ा है। मुख्तलिफ अजला से लोग निज़ाम सागर के मुशाहिदे के लिए निज़ामाबाद में वाक़ निज़ाम सागर पहुँच रहे हैं। निज़ाम सागर के मंजर को लेकर अवाम में जोश खरोश पाया जाता है। మెదక్ నుండి వచ్చాము. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు మీ డ్యామ్ నిండుతారా, ఎప్పుడు చూస్తామా అని చెప్పి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, అందుకే అందరం ఫ్యామిలీతో వచ్చాము. ఓకే, మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి ఇక్కడికి అసలు రావడం లేదు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి చూద్దామని చాలా హ్యాపీగా ఉంది. 2 hours అవుతుందండి వచ్చి, చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు 3-4 years తర్వాత నీళ్లు కనిపిస్తున్నాయి, ఇట్లా దిగువకు నీళ్లు వదిలే కనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? అయితే మనం బంగారు తెలంగాణ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల లోపల ఆనందం వెలువరిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ లోపల కానివ్వండి, తెలంగాణ లోపల ప్రతి పల్లె వాళ్ళ లోపల కూడా. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు నీళ్లను ఇక్కడికి వచ్చి చెప్పండి? మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు ఒక్కొక్క చినుకు గురించి మేము ఆలోచన చేసినాం, వర్షం పడితే బాగుండు, మా పైర్లు పండితే బాగుండు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఈ రోజు మాత్రం ప్రతి పల్లెల లోపల, ప్రతి చెరువుల లోపల అన్ని నిండు కుండ లోపల, మొత్తం తెలంగాణ లోపల ఉన్నటువంటి అన్ని చెరువుల లోపల నిన్నై మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ జరిగేటువంటి ప్రతి సంతోషాన్ని ప్రతి వ్యక్తులు ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. वज़ीर ज़राअत पोचारम श्रीनिवास ने निज़ाम सागर के लबरेज होने पर खुशी का इजहार किया है। उन्होंने कहा कि बरसों बाद निज़ाम सागर से फाजिल पानी छोड़ा गया है। చాలా సంతోషకరంగా ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి గేట్ వదిలిపెడతా ఉన్నాం. చాలా సంతోషకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి సుమారుగా 7-10 సంవత్సరాల తర్వాత గేట్లు, ఈరోజు నిజాం సాగర్ గేట్లు వదిలిపెట్టి సుమారుగా 1,00,000 క్యూసెక్స్ నీటిని మాంజన నదిలోకి వదిలిపెడతా ఉన్నాం. పైనుంచి కూడా
సింగూరు ప్రాజెక్టు నుంచి, హల్దీవాగు నుంచి, పోచారం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్స్ పైచిలకు వరద నీరు నిజాం సాగర్లకు వస్తూ ఉన్న సందర్భంలో ఆ సమానంగా నీటిని కిందికి వదిలిపెడతా ఉన్నాం. మొదటిసారి నీరు వచ్చినాయి కాబట్టి ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరొకసారి తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా నిజాం సాగర్ ఆయకట్టుదారులకు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా ఉన్నాను. निजामाबाद में बारिश से मुतासरा अफराद की इमदाद और राहत के काम जारी है। निजामाबाद में बदस्तूर हाई अलर्ट जारी किया गया है। कलेक्टर निजामाबाद योगिता रानी ने निजामाबाद में किए जाने वाले राहत और बचाव के कामों के बारे में साक्षी के नुमाइंदे को वाकिफ कराया। అంటే నిన్నటి నుంచి కోలిస్తే నిన్న వర్షం కొద్దిగా తగ్గింది, కానీ ఇప్పుడు కూడా 2 రోజు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా భారీ వర్షం కొన్ని మండలాల్లో పడడానికి వీలుంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా చాలా హై అలర్ట్లు అందరికీ వేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎస్ఆర్ఎస్పిలో ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 lakh క్యూసిక్స్ ఇన్ఫ్లో వల్ల ఆ 4 lakh క్యూసిక్స్ అవుట్ఫ్లో నడుస్తుంది. దానివల్ల కొంత బ్యాక్ వాటర్స్ రావడం జరిగింది. అలాగే సింగూరు నుంచి, హల్దీవాగు నుంచి, అలాగే అక్కడ మన గన్పూర్ ఆయకట్టు నుంచి ఒక సుమారుగా 1,70,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో మనకి నిజాం సాగర్లో ఉంది. కాబట్టి నిజాం సాగర్ కూడా నిన్న అన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మార్నింగ్ అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 lakh క్యూసెక్స్ నిజాం సాగర్ నుంచి కూడా అవుట్ఫ్లో ఉంది. దానివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆ రూనింగ్ ఆఫ్ ద విలేజెస్ ఆవింది. అంటే ఆ నీళ్ళు అంటే ఆ గ్రామాల చుట్టుపక్కల అంటే కుర్తి కానీ, అలాగే నిన్న రాత్రి కూడా చాలా మండలాల్లో బిచ్చుకొండలో పర్యటన చేయడం జరిగింది. సుమారుగా 10 రిలీఫ్ సెంటర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా ఒక 1100 మందికి అక్కడ రిలీఫ్, అక్కడ భోజన ఏర్పాట్లు, హెల్త్ సర్వీసెస్, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. नलगोंडा जिले में नागार्जुन सागर प्रोजेक्ट में पानी की शिद्दत बढ़ती ही जा रही है। फराजी रियासतों से फाजिल पानी श्रीसैलम प्रोजेक्ट में दाखिल हो रहा है, वहां से नागार्जुन सागर को छोड़ा जा रहा है। श्रीसैलम से अब तक 74,000 क्यूसिक पानी जमा होने से नागार्जुन सागर की सतह अब 518 फीट तक पहुंच गई है। गोदावरी का बहाव शदीद है। महाराष्ट्र, तेलंगाना, छत्तीसगढ़ रियासतों में भारी बारिश के सबब फाजिल पानी कसीर मकदार में गोदावरी नदी में दाखिल हो रहा है। इन रियासतों में चंद प्रोजेक्टों के कुछ गेट भी खोले जा चुके हैं। दोनों गोदावरी अजला में सैलाब का खतरा बना हुआ है, इसीलिए ओहदेदार चौकस हो गए हैं। पानी के शदीद बहाव के सबब रेवेन्यू ओहदेदार चौकस हो गए हैं और कलेक्टर ने कई मकामात पर आमद और रफ्त पर पाबंदी के अहकाम जारी किए हैं। नदी के सरहदी इलाकों में रहने वालों को चौकस रहने की वार्निंग जारी की गई है। तेलंगाना रियासत में मजीद भारी बारिश की पेशकयासी की गई है। हिंदुस्तानी महकमे मौसमियात ने बताया कि आने वाले 2 दिनों में तेलंगाना में हल्की से औसत दर्जे की बारिश हो सकती है, जबकि 28 और 29 सितंबर को शदीद बारिश होने का इम्कान है। अंडमान के करीब खलीज बंगाल में तूफानी सूरत हाल के जेर असर ज्यादा बारिश होने का इम्कान है। अंडमान का ये हिस्सा एपी के साहिल के दरमियान साहिली आंध्रा से करीब में ही वाक़ है, जिसके सबब साहिली आंध्रा में 28-29 सितंबर को भारी बारिश हो सकती है। हैदराबाद के महकमे मौसमियात ने ये बात कही। नालों पर कब्जे करने वालों पर हुकूमत ने शिकंजा कस दिया है। नालों का जायजा लेने वाली खुसूसी कमेटी ने शेरलिंगमपल्ली के हुदूद मदीनागुड़ा रामकृष्ण नगर का तफसीली दौरा किया। नालों को कब्जा करके की गई तामीरात को अमले ने मुनहदिम कर दिया। इसके अलावा गच्चीबावली से कोतागुड़ा तक नालों पर मौजूद तामीरात को हटाया जा रहा है। मुसलसल बारिश और खराब मौसम के बायस दर्जनों अफराद अस्पतालों का रुख कर रहे हैं। लोगों को मौसमी बीमारियां लाहक हो रही हैं। कोरंटी अस्पताल में भी अवाम का हुजूम जमा है। बुखार, सरदर्द, दस्त व खय की शिकायतें की जा रही हैं। डॉक्टरों ने मौसमी बीमारियों के पेश नज़र अवाम को मोहतात रहने और माहौल को साफ सुथरा रखने की हिदायत दी है। नहीं ठीक हो रहा था इसलिए जरा आए। आज 3 दिन हुआ। 3 నెలల నుంచి తిరుగుతున్నా సార్, జ్వరం తగ్గట్లేదు, టైఫాయిడ్ జ్వరం అన్నారు,
తగ్గట్లేదు అసలు 3 నెలల నుంచి తిరుగుతున్నా ఇట్లానే ఉంది రోజుకు బాగా లైన్ నిలబడి అలసిపోవడం అవుతుంది. మేము ఈ రోజే వచ్చినామండి, చాలా ఇన్ఫెక్షన్ గురించి వచ్చినాము. పొద్దుగాల 8 గంటల నుంచి నిలబడతాం, చాలా విరక్తి వస్తుంది ఇక్కడ. ఏమైందండి, ఎందుకోసం వచ్చారు, ఏమైంది? ఇన్ఫెక్షన్ ఉంది ఈయనకి, అందుకనే చూపించడానికి వచ్చినాము. रंगारेड्डी के तगुगुड़ा आउटर रिंग रोड पर हादसा पेश आया। शमशाबाद से गुंटूर जाने वाली कार तवाजुन खोकर डिवाइडर से टकरा गई। हादसे की वजह से कार में सवार 8 अफराद जख्मी हो गए। जख्मियों को मुकामी अस्पताल में शरीक कराया गया है। सिकंदराबाद के मारेटपल्ली में सरकारी कॉलेज की हालत खस्ता हो गई है। 2 दिन की तातील के बाद जब कॉलेज दोबारा खोला गया तो कॉलेज में उखड़े पेड़ और प्रिंसिपल का टूटा हुआ ऑफिस ही नजर आया। प्रिंसिपल और कॉलेज इंतजामिया मंजर देखकर हैरान रह गए। इस मामले को अहदेदारों की दानिश में लाते हुए खबर को अफशा न करने के लिए कॉलेज को मजीद तातील का ऐलान किया गया है, जबकि कॉलेज के इसी इहाते में स्कूल भी मौजूद है, जहां उखड़े हुए पेड़ों के बीच स्कूली बच्चों ने तालीम हासिल की। भारी बारिश के वक्त कॉलेज में किसी के मौजूद न होने से ही बड़ा हादसा टल गया। तेलंगाना कानून साज कौंसिल के ज़िमनी इंतखाब के लिए एलामिया जारी किया गया है। आने वाले महीने की 17 तारीख को इंतखाब मुनाकिद होगा। आज से 3 अक्टूबर तक 25 नामजदगी दाखिल की जा सकते हैं। तुमला नागेश्वर राव MLA मुंतखब होने के बाद LLA के तहत एक MLC निशिस्त खाली हो गई थी। निशिस्त खाली होने की सूरत में इंतखाब नागुज़ैर हो गया है। खुसूसी मौक़िफ़ के लिए रियासत के मफाद को रहन रखने वाले चंद्रबाबू नायडू अब प्रोजेक्टों को भी दरकिनार कर रहे हैं। वायएसआर कांग्रेस लीडर भूमना करुणाकर रेड्डी ने ये बात कही। उन्होंने रिमार्क किया कि चित्तूर जिले में शुरू किए गए बाविखार मनावरम प्रोजेक्ट पर 2 साल से रकम खर्च नहीं करके ताखीर की जा रही है। उन्होंने बाबू को मनावरम प्रोजेक्ट की तामीर के लिए दानिस्ता ताखीर करने का इल्जाम लगाया। చివరకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి పరిశ్రమైనటువంటి ఈ మన్నవరం ప్రాజెక్టును తరలిపోతుంటే కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం అది ప్రారంభోత్సవం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 100-200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేస్తుంటే ఆ ఫ్యాక్టరీ తరలిపోతుంటే దాన్ని ఆపటానికి కించిత్తు కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి ప్రత్యేక ప్యాకేజీ వలన పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా మంచిది, ఇలా మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తే నిజంగా చంద్రబాబు గారు మీరు పూర్తిగా లొంగిపోయారు, లాలూచి పడ్డారు బీజేపీ ప్రభుత్వంతో. మీకు ప్రజా సమస్యలు అస్సలు పట్టనే పట్టవు అన్నటువంటి విషయం అర్థమైంది. कम्युनिस्ट जमातों पर कॉरपोरेट पार्टियां हसद करना छोड़ दें, CPI के कौमी सेक्रेटरी नारायणा ने ये बात कही। कृष्णा जिले के नंदीगामा में CPI कायद ने S नागेश्वर राव की बरसी तकरीब में शिरकत की। उन्होंने रिमार्क किया कि मौजूदा जमाने में सियासत में रोडीज के अलावा बड़े ताजिर दाखिल हो रहे हैं, जिसके सबब मुखालिफ समाज नासिर सर उठाने लगे हैं। చివరికి నేను ఒక సలహా ఇచ్చాను ఒక మీటింగ్లో, ఈసారి రాజకీయ పార్టీ నాయకులు కూడా అంత బెడ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది, గుర్తింపు లేకపోతే మాకు తెలుస్తావు మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి చాలా కోపం ఆ మాట. మరి ఉదయం టీడీపీలో ఉంటారు, మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, సాయంత్రం వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు, అంత పొద్దున టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. మాకెంత తెలుస్తుంది మీ పరకాయ ప్రవేశం మీకే జరిగిపోతే మాకెంత తెలుస్తుంది అంటే ఒక రాజకీయ పార్టీలను నిలకడగా ఒక పార్టీ అడ్డుపెట్టుకుని ఉండేటువంటి వ్యవస్థ పోయింది, సంస్కృతి పోయింది. దీనికి కారణం రాజకీయాలు వేరుగా వ్యాపారం వేరుగా కాకుండా రాజకీయాలు వ్యాపారికంగా మారిపోయాయి। अनंतपुर बल्दी कॉरपोरेशन के रूबरू माहौल उस वक्त कशीदा हो गया जब CPI कायदीन ने डेंगू बुखार की रोकथाम में इंतजामिया की नाकामी पर एहतजाज किया। बल्दिया ऑफिस को एहतजाजी कारकुनों ने घेरने की कोशिश की। जब मुजाहिरीन को पुलिस ने रोकने की कोशिश की तो जवाबी मुजाहिमत के दौरान हालात कशीदा हो गए। एहतजाजी जब बल्दिया ऑफिस में घुसने की कोशिश कर रहे थे तो पुलिस ने लाठीचार्ज कर दिया। चंद मुजाहिरीन जख्मी हो गए। हुकूमत के रवैये के खिलाफ CPI कायदीन ने शदीद बरहमी जाहिर की। అనంతపురం నగరం అంత బాగుంటే మేము ముట్టడి చేసే అవసరం లేదు.
దాదాపు ఒక సంవత్సరం నుండి మేయర్ గారికి కమిషనర్ గారికి అవి ఒక 100 సార్లు వచ్చి అర్జీలు ఇచ్చాము, ముట్టడి ఇచ్చాము, ఛాంబర్లోకి పోయాము. మేడం ఇట్లుంది పరిస్థితి, అనంతపురం నగరం అంతా ఎక్కడ చూసినా వాసన వస్తుంది, కాలువల నుండి వాసన వస్తుంది, పిల్లలందరూ జ్వరాలతో పడిపోతున్నారు, ఇసో జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, దీని నుండి ఈగలు ఉత్పత్తి అవుతున్నాయి, ఎక్కడ చూసినా ఈగలు కుడుతున్నాయి. పిల్లలందరూ కానీ ఈరోజు హాస్పిటల్ పాలైనారు. ఒక్కొక్క మంచం మీద 4-3 ఉన్నారు పిల్లోళ్ళు, పిట్టలు రాలుతున్నారు, చనిపోతున్నారు. అనంతపురం అంతా ఈ రకంగా గబ్బు పట్టిందని ఎన్ని తూర్లు తెలియజేసినా మేయర్ గారికి అంత నిర్లక్ష్యం ఎవరికీ లేదు. కమిషనర్ గారికి చెప్పాము, కమిషనర్ గారు కానీ పట్టించుకోవడం లేదు. పోలీసులు అతి ఉత్సాహంతో మా పైన దాడి చేశాడు, లాఠీచార్జ్ జరిగింది, ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. ఆడోళ్ళని అనుకోకుండా లాఠీచార్జ్ చేయడం ఏంది? పోలీసు రాజ్యం ఏదేమన్నా? దానికే మేము ఏమంటున్నాం, అనంతపురం నగర పాలక సంస్థ సరిగా లేకపోతే ఇలాగే ఉంటే, ఇలాగే ఉద్యమాలు ఉంటే, అవసరమైతే ప్రజలందరినీ సమీకరించి వేలాది మందితో కానీ మళ్ళా నగరపాలక సంస్థ ముట్టడిస్తామని సిపిఐగా హెచ్చరిస్తున్నాం. राहुल गांधी पर जूता फेंका गया। उत्तर प्रदेश के सीतापुर में राहुल गांधी रोड शो कर रहे थे। एक नौजवान ने उन पर जूता फेंका। पुलिस ने जूता फेंकने वाले नौजवान को हिरासत में लिया। राहुल गांधी उत्तर प्रदेश में खाट सभा के तहत किसानों और आवाम से मुलाकात कर रहे थे। जम्मू कश्मीर में फिर एक मरतबा दहशतगर्दाना हमला हुआ है। जम्मू कश्मीर के कुलगाम में होने वाले ग्रेनेड हमले में सीआरपीएफ के 5 जवान जख्मी हुए हैं। जख्मी सीआरपीएफ जवानों को अस्पताल में शरीक कराया गया है। और ये हमले के बाद सरहद पार से एक और दहशतगर्दाना हमला हुआ है। मुल्क भर के किसानों से वज़ीर-ए-आज़म मोदी ने बराह रास्त बातचीत की। इस प्रोग्राम में एपी और तेलंगाना के किसानों ने भी हिस्सा लिया। दिल्ली के विज्ञान भवन से वीडियो कॉन्फ्रेंस के जरिए दोनों रियासतों के किसानों से हैदराबाद में बातचीत की गई। ज़राअत के मैदान में आने वाली तब्दीली से पहुंचने वाले फायदे के बारे में किसानों से दरियाफ्त किया। किसानों ने बताया कि साबिक़ में उन्होंने कॉटन, जवार और भुट्टे की काश्त में नुकसानात उठाया है और ज़राई किसानों की सलाह पर अश्वगंधा की काश्त कर रहे हैं। मंजू बाबू, आप क्या करते हैं? किस फसल में ज्यादा आपने रुचि ली? क्या नया किया? గౌరవ ప్రధానమంత్రి గారికి నమస్కారములు. నేను ఆదివాసీ గిరిజన జాతికి చెందినటువంటి పసుపు రైతును. ఆదివాసీ విశాఖపట్నం జిల్లా పాలేరు మండలం పసుపు రైతును. ప్రస్తుతం మేము సాధారణ వంగడాలతోనే ఈ పసుపు వ్యవసాయం చేస్తూ ఉన్నాము. మాకు సిఎంఎఫ్ వారి ఆధ్వర్యంలో అధిక దిగుబడినిచ్చేటువంటి కొత్త వంగడాలని రమ్మని చెప్పడం జరిగింది. అది తెలుసుకుని మేము సిఎంఎఫ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రావడం జరిగింది. సిఎంఎఫ్ వారు అందించేటువంటి కొత్త వంగడాలు ఇచ్చినట్లయితే మేము అధిక దిగుబడి సాధించి అందులోనూ అధిక ఔషధ గుణాలను కూడా తెలపడం జరిగింది. అది ఇచ్చినట్లయితే మా జీవన ఉపాధులు బాగుపడతాయని ఆశిస్తున్నాం సార్. Sir, he is saying he comes from a tribal area in बाहर निकले गांव वाले, परिवार वाले सब आपकी मजाक उड़ाते होंगे शुरू में, कहते होंगे क्या कर रहे हो, जो अपना पहले करते थे वही अच्छा है, नया नया क्या कर रहे हो, कहते होंगे भूखे मरेंगे बच्चे, ऐसा नहीं कहा? మాకు మేము చేస్తున్నటువంటి వెరైటీలో చేస్తున్నాం సార్, కానీ ఇప్పుడు దాకా ఇటువంటి విషయాలు మాకు చెప్పలేదు సార్. ఇప్పుడు దాకా కొత్త వంగడాలని మేము ఇప్పుడు దాకా చేయలేదు సార్. సార్, నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను. మాది ఎమ్మెనూరు మండలము, పనకల్దిన్నె విలేజ్. మేము ఇంతకుముందు తరచుగా మాకు వర్షపాతం చాలా తక్కువ. మేము సాధారణమైన పంటలు వేస్తూ ఉండేవాళ్ళము. జొన్నలు, సజ్జలు, కందులు, శనగలు, వేరుశెనగ ఇలాంటివి. ప్రతి సంవత్సరం మాకు నష్టాలు వస్తూ ఉండేవి తరచుగా. దీనికి తాటుగా మేము కొంతమంది మా మిత్రులతో కలిసి సివ్యాప్ హైదరాబాద్ వాళ్ళ దగ్గరకు వచ్చి కలిసాము. వాళ్ళు మాకు అశ్వగంధ పోషిత అనే రకాన్ని మీరు వేసుకుంటే మీకు తక్కువ వర్షపాతంలో ఈ పంట పండుతుంది, బాగా వర్షం. पाकिस्तान के साथ किए गए दरियाई सिंध आबी माहिदे पर नजरसानी के लिए आज एक इजलास वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की क़यादत में मुनक़िद हुआ। ताहम इस इजलास में कोई फैसला नहीं किया गया। और हमले के बाद पाकिस्तान को सख्त पैगाम देने के लिए वज़ीर-ए-आज़म ने यह इजलास तलब किया है। 56 साल पहले होने वाले दरियाई सिंध माहिदे से पाकिस्तान को 80% पानी मिल रहा है और हिंदुस्तानी मफादात के बगैर पाकिस्तान को फ़ायदा हो रहा है।
PSLV C-35 से आज 8 सैटेलाइट मदार में कामयाबी के साथ दागे गए। 8 सैटेलाइट में स्कॉट सेटविन सैटेलाइट भी शामिल है। इस सैटेलाइट की मदद से समुद्र में मौसम की जानकारी हासिल की जाती है। अमेरिका और कनाडा समेत दूसरे 7 सैटेलाइट को श्रीहरिकोटा के फिजाई सेंटर से दागा गया है। PSLV रॉकेट में 2 हिंदुस्तानी यूनिवर्सिटी सैटेलाइट और अल्जीरिया के 3 और अमेरिका और कनाडा के 1-1 सैटेलाइट शामिल हैं। टीम इंडिया ने आज न्यूजीलैंड को पहले टेस्ट में हराकर मजमूई तौर पर 500वें टेस्ट में तारीखी जीत दर्ज की है। कानपुर में खेले गए पहले टेस्ट की आखिरी इनिंग में न्यूजीलैंड की पूरी टीम महज 236 रनों पर सिमट गई। न्यूजीलैंड को पहले टेस्ट में कामयाबी के लिए 434 रनों का निशाना दिया गया था। हिंदुस्तान की जानिब से अश्विन ने दूसरी इनिंग में 6 विकेटें हासिल की। अश्विन ने पहले टेस्ट में जुमला 10 विकेटें हासिल की है। हिंदुस्तान ने पहला टेस्ट जीतकर न्यूजीलैंड के खिलाफ टेस्ट सीरीज में 1-0 की बढ़तरी हासिल कर ली है। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।